నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ. విజయనగరం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్. రైతులను గాలికి వదిలేస్తారంటూ తీవ్ర విమర్శలు. కాకినాడ యాంకరేజీ పోర్టులో రేషన్ బియ్యంపై దర్యాప్తు. మల్టీ డిసిప్లినరీ కమిటీ వేశామన్న కలెక్టర్ షణ్మోహన్ సగిలి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని బ్లాక్ 1 కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. అయితే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చారన్న అభియోగాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో అదానీ పవర్పై చర్చ నిర్వహించారు. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు సమాచారం. అదానీ పవర్పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. ఉపాధి పథకం కింద విజయనగరం జిల్లాలో సుమారు 300 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని, అలాగే పనుల నాణ్యతలో రాజీ పడకూడదని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారి వల్ల విజయనగరం జిల్లాకి సుమారు 250 కోట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అంటే వర్క్స్ కాదు, మెటీరియల్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇవ్వమని ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా స్టేట్ యాజ్ అ కాంపోనెంట్ చేయడం వల్ల విజయనగరం జిల్లాలో చాలా వరకు వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ డెసిషన్ వల్ల విజయనగరం జిల్లాకి ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో సుమారు 250 కోట్లు డెవలప్మెంట్ వర్క్స్కి ఏదైతే వర్క్ కాంపోనెంట్ ఉందో అది పూర్తి స్థాయిలో రావడం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే ఈ క్యాటిల్ షెడ్స్ కానీ, లేకపోతే ఈ బరేల్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం వచ్చింది. ఈరోజు దాని తాలూకు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రివ్యూ మీటింగ్లో ఎంతవరకు మనం శాంక్షన్ చేయించుకున్నాం, ఎంత అప్రూవ్ అయింది, ఎంత పేమెంట్ వచ్చింది, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏమున్నాయి. ప్రధానంగా శాండ్ ఇష్యూ ఒకటి ఉండింది. శాండ్ ఏదైతే ఉందో గతంలో ఉన్న రేట్ కన్నా ఇప్పుడు తక్కువ రేట్ రావడం, అది కూడా మేము కరెక్ట్ చేసుకుంటూ, అంతేకాకుండా ఈ వెండర్షిప్లో కూడా కొంచెం ఏవైతే ఉన్నా దాన్ని కూడా రిజిస్ట్రేషన్స్ వేగంగా చేస్తూ వెండర్స్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మరి వర్క్స్ కూడా మనకేంటంటే నియర్లీ ఇంకొక ఈ మార్చి కల్లా ఇంకో 50 crores యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. పూర్తి శాతం ఎప్పుడు లాస్ట్ 5 yearsలో కూడా ఎప్పుడు కూడా 50-60% ఆఫ్ ది యూటిలైజేషన్ ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని 100% కూడా యూటిలైజ్ చేసి ప్రతి వర్క్ను కూడా మనకి శాంక్షన్ 250 crores + 50 crores 300 crores కూడా గ్రౌండ్ చేసే విధానం కనుక్కోమని చెప్పాను. ఎందుకంటే అన్ని వర్క్స్ కూడా మనం వచ్చిన ఫండ్ ఎక్స్పైర్ అవ్వకుండా యూటిలైజ్ చేసే విధంగా మనం కార్యాచరణ చేయాలి. ఇప్పటి నుంచే దాన్ని ప్లాన్ చేసుకొని గ్రామీణ అభివృద్ధి, రూరల్ ఏదైతే అభివృద్ధి కోసం అని ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వినియోగం రావాలని కోరుకుంటూ ఇక్కడ అధికారులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక రివ్యూ పెట్టుకున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఎప్పుడు డిసెంబర్ ఎండ్కి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఒక 1 month అడ్వాన్స్గా మేము వర్క్ స్టార్ట్ చేస్తూ దాని తాలూకా ఇంపార్టెన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ఈరోజు ప్రతి విలేజ్లో కూడా కనిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయిన వర్క్లన్నీ కూడా గ్రామ సభలో తీర్మానం జరిగినవే. గ్రామ సభలో ఆ విలేజ్కి కావాల్సిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రజలందరూ గ్రామీణ బాడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక తీర్మానం చేశాయి. ఆ తీర్మానం ప్రకారంగా ఈ విలేజ్కి ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది.
రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో విశాఖపట్నంలో మాట్లాడుతూ రైతులకు ఇస్తామన్న 20,000 ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని దుయ్యబట్టారు. కూటమి సర్కార్ దళాలకు నగదు, రైతులకు కష్టాలు మిగిలాయని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు బస్తాకు 3 నుంచి 400 నష్టపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు మోసపోయారని, తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం రైతుల మీద ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతాంగాన్ని గాలి కుదిరేసి ఇవాళ పంటలు వస్తున్నాయి, మన సివిల్ సప్లై అగ్రికల్చర్ తోటి మీటింగ్ పెట్టాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, అధికారుల్ని అప్రమత్తం చేయాలనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా కనీసం ఆ రైతులకి తోడుగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చిండేది, ఇన్సూరెన్స్, అది కూడా చేయకుండా ఈ రోజు పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. ఈ రకమైన పరిస్థితిలో రైతుని నెట్టేశారు రోడ్డు మీద. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్ గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారడి పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచ్చూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక్కో మిల్లికాడ కస్టోడియింగ్ ఆఫీసర్ గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్ లో డబ్బు పడేటట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కొదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు. ఇవాళ ఈ తుఫాన్ సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుందేమనే భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కుదిరేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు, సీతి షిప్ అంటారు, ఈ రైస్ అంటారు. కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు, కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది, ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారని చెప్పి అటు డిప్యూటీ సీఎం గారు కానీ, సివిల్ సప్లై మినిస్టర్ కానీ, సీఎం గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. గాలి కుదిరేశారు శుభ్రంగా. ఇవాళ బస్తా 300 నుంచి 400 రూపాయలకి నష్టపోతున్నారు రైతు. ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ తుఫాను పుణ్యం అంటే ఇంకా వంకని ఎలా దోచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ పెద్ద స్కామ్, ఇది కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతా ఉంది. దీని మీద మీరు రోడ్డు మీదకి రండి, డిప్యూటీ సీఎం గారు, మరి సివిల్ సప్లై మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతులని ఆదుకోండి. రైతులకు మేలు చేసే కార్యక్రమం చూడటం మానేసి టోటల్ గా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా బాగుందా అని నేను అడుగుతున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం ఆధ్వర్యంలో రజకుల సమస్యలపై ధర్నా కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం రజకుల చెరువు వద్ద మంగళవారం నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు ఉప్పులూరు వెంకటేశ్వరరావు, గోగినేని శ్రీనివాసరావు, లాలు హాజరై రజకుల చెరువుల సమస్యలపై చర్చించారు. ఈరోజు సమిశ్రగూడెం కార్యదర్శి గారు అయినటువంటి
శ్రీ శ్రీనివాస్ గారిని వారి కార్యాలయంలో నేను కలపడం జరిగింది. సమ్మిశ్రగూడెం రజకుల చెరువు విషయం పూర్తిగా వారితో మాట్లాడటం జరిగింది. వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా రజకులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా 9 సెంటెన్స్ రాసడం జరిగింది. ప్రభుత్వం 892 ప్రకారం జీవో ఇవ్వటం, అదేవిధంగా 343 ప్రకారం అప్సర్ప్రైజ్ చేయటం, అదేవిధంగా వీళ్ళు ఏ తీర్మానం 1987లో తీర్మానం ప్రకారంగా వీళ్ళు చెరివివ్వటం, అదేవిధంగా వీళ్ళు అక్కడ వృత్తిగా చేసుకుంటూ బట్టలు పెట్టుకుంటూ తదితర వివరాలన్నీ కూడా ఎంఆర్ఓ గారు విచారణకు వచ్చినప్పుడు వీరు నోట్ రాసి సబ్మిట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. అయితే ఇదే చెరువు విషయంలో 2018లో కూడా పిఆర్ కమిషనర్ ఒక ఆర్డర్ ఇచ్చాడు, నాట్ టు డివైడ్ ద ట్యాంక్ అని, కానీ 343 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ఇచ్చాడు. దట్ ఈస్ ద మ్యాండేట్ గివెన్ బై ద గవర్నమెంట్ ఇచ్చారు. ఆ ప్రకారంగా వాళ్ళు కూడా మీరు చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజున రాగానే ఏ సమస్య ఎలా వచ్చింది, ఎలా చేయాలనే వివరణ కూడా చేశారు. అయితే మా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ శ్రీనివాస్ గారు రాకముందు ఈ చెరువుకి లీజ్ ఎక్కువేయడం జరిగింది. 7 అడుగులు నీరుండి 1 ఎకరం చెరువుకి 1500 వేయమని కాలువాధారంలో, అదేవిధంగా మెట్ట ప్రాంతంలో 5 అడుగులు కనుక ఉన్నట్లయితే 5 అడుగులు ఉన్నట్లయితే 500 వేయమని లీజు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికి రాలేదు, అంతకుముందే ఎక్కువ వేసేది. ఈ విషయంలో లీజు సరిచేయాలని నేను కొవ్వూరు డిఎల్పీఓ గారిని, అదేవిధంగా ఈస్ట్ గోదావరి డిపిఓ గారిని నేను కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సెక్రటరీ గారికి, ప్రజాప్రతినిధులు మన అక్రమ్ గారికి, తదితర టీడీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా మన రజక సంఘానికి అందరికీ కూడా నేను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పాలనను గాలికి వదిలేసిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించామని, ఇప్పుడు పంట నష్టం, ఎరువులు, విత్తనాలు ఇచ్చే దిక్కు లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత తుఫానుకు వరి తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 6-7 నెలలు కావచ్చింది. ప్రజలకు కానీ రైతులకు కానీ ఇంకోరికి కానీ చేసిన మేలు లేదు, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు. అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. గతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా రైతు భరోసా ఇచ్చేది. రైతు భరోసాతో పాటు వాళ్ళకు పంట నష్టం, ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా పంట నష్టాన్ని చెల్లించే కార్యక్రమం. ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రబీకి తయారు చేసే విధంగా, అంటే రబీకి రైతులు తయారయ్యే విధంగా, వాళ్ళకు ఉపయోగపడాలనే విధంగా ఈ పంట నష్టాన్ని ఇచ్చిన పరిస్థితి. రబీలో నష్టమైతే రబీలోనే వాళ్లకు నష్టం ఇచ్చిన పరిస్థితి. అది కూడా కాదు, మా వీరప్రాయనపల్లెలో దానికి సంబంధించి ఎర్రగడ్డలకు సంబంధించి పంట నష్టం జరిగితే 21 రోజుల్లో పంట నష్టం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అది పంట నష్టపోయిన దిక్కు లేదు, టయానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు, టయానికి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, ఏం లేదు. ఇప్పుడు వరికి సంబంధించి ఈ తుఫాన్ల వల్ల వరి అంతా నష్టపోవడం జరిగింది. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏంటేంటో డైవర్ట్ చేసే కార్యక్రమం, ఏదేదో కొత్త సమస్యలు తీసుకొచ్చే కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా కాకినాడకు సంబంధించి పోర్టులో అక్కడి నుంచి ఈ రైసు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట. అది మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన బురద జల్లే కార్యక్రమం అన్నమాట. చంద్రశేఖర్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి టాటా తీస్తా, ఇంకొకటి తీస్తా అనేది ఒట్టి బీరాలు వలికే కార్యక్రమము ఒట్టి పేపర్ల వరకు, మీడియా వరకు మాత్రమే. చేతలు వేరు, చేతల్లో లేదన్నమాట అది. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్లందరికీ, మీరు లోకల్గా సంపాదించుకోండి, ఇక్కడ నుంచి ఏం రాదు. అందుకు ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అనేది ఏం లేదు, రాష్ట్ర వ్యాపితంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.